హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఫ్రెండ్స్. ఈరోజు నేను ఈ మార్నింగ్ లేచి ఇట్లా మాట్లాడతాను, వీడియో చేస్తానని అస్సలు అనుకోలేదు ఫ్రెండ్. ప్లీజ్ దయచేసి ఏ వీడియో చూసినా చూడకపోయినా ఒక్క వీడియో చూడండి. మనందరి లైఫ్లో కొన్ని సంఘటనలు జరిగితే అదని మీకు చెప్తాను. నేను ఈ మండే ఇది నేను ప్రతి మండే ఉపవాసం ఉంటాను, శివుడి గురించి పూజ చేస్తాను. ఈ మార్నింగ్ నాకు వీడియో చేయాలనిపించింది. చాలా ఇంపార్టెంట్ విషయాలండి. ప్లీజ్ లైక్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా చూడండి ఫ్రెండ్స్. నాకు ఒక వారం రోజుల నుంచి బాగాలేదు, హెల్త్ జ్వరం వస్తుంది, బాగా సరిదయింది. నేను హాస్పిటల్కి వెళ్ళినా కానీ జ్వరం తగ్గలేదు. ప్రాబ్లం ఉంటేనే మనకు మనసులో ఏదన్నా రోగాలు వస్తాయి అనేది 100% నిజం ఫ్రెండ్. ఏంటంటే గోల్డ్ పెట్టాను నేను బ్యాంక్లో, 10 తులాలు గోల్డ్ పెడితే అది టైం అయిపోయింది. వాళ్ళు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఫోన్ చేస్తూ ఉంటే నాకు లోపల నుంచి టెన్షన్ అవుతుంది. మనీ రెడీ అవ్వట్లేదు, ఆ బంగారం పోతుందేమోనని. నేను పెట్టింది గ్రాము 6,000 5,000 అంతే. 2 సంవత్సరాలు అయింది. దాన్ని మేము వడ్డీ కడుతున్నాం కానీ తేలేదు. ఇప్పుడైతే చాలా రేట్ అయింది కదా ఫ్రెండ్స్. రేట్ చాలా అయింది. నేను పెట్టి 2 సంవత్సరాలు అయింది. అందుకని బాగా భయం అవుతుంది, చాలా అంటే చాలా భయం అవుతుంది. ఏమైంది, జ్వరం తగ్గినట్టే ఉంది. సడన్గా నాకు శనివారం రోజు రాత్రి గుండెలో నొప్పి వచ్చేసింది. నేను రోజు ఎక్సర్సైజ్లు చేస్తాను. నేను మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తుంటే ఇట్లా ఈ నరం అంతా ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఇట్లా నొప్పి వచ్చి పట్టేసేసరికి నేను అనుకున్నాను ఇంక అయిపోయింది మన పని, ఇదే కాబట్టి లాస్ట్ అనుకున్నా. సరేలే అయితే అయిందిలే అని ఉమెన్స్ డే ప్రోగ్రామ్ ఉందని మా గ్రూప్లో ప్రెసిడెంట్ అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మెసేజ్లు పెట్టింది. ఇక నేను శనివారం నొప్పి వచ్చింది కదా, అలాగే నిద్ర రాలేదు. అసలు 3 గంటల దాకా నేను నిద్రపోలేదు, అలాగే ఉన్నా. ఇంకా తెల్లారి అట్లా వేసేసిన పనులన్నీ చేసుకొని పిల్లలకి ఎవరెవరికి ఏమేమి ఇష్టమని రొయ్యలు బిర్యానీ చేశాను, ఇంకా చేపల కర్రీ చేశాను. పిల్లలకు మురుకులు ఇష్టం చేశాను. నొప్పితోనే అట్లాగే నొప్పిగానే ఉన్నాయి. మా పాపకి చెప్పాను, నేను చెప్తే టాబ్లెట్ వేసుకోమని చెప్పి పలానా టాబ్లెట్ అని చెప్పింది. ఇంకా నేను ఎవరికి చెప్పలేదు, ఏం మాట్లాడాల. పిల్లలకు ప్రశాంతంగా ఒక్కరోజు చేసి పెట్టేసేద్దాం, ఏదైతే అదైందని అనుకున్నా ఫ్రెండ్స్. నేను అనుకొని ఉమెన్స్ డే కదా ఈరోజు ప్రోగ్రాంకి మనం ఖచ్చితంగా వెళ్ళాలని 2 గంటల వరకు వంటలు చేసేసాన్ని. చాలా వంటలు చేశా. 3 కిలోలు బిర్యానీ, 2 కిలోలు మురుకులు, ఇట్లా 2 కిలోలు చేపల కూర, అందరి గురించి అనమాట. అయితే ఏమైంది, ప్రోగ్రాంకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని నేను ఈ గుండెల నొప్పి సంగతి అసలు మర్చిపోయి ఒక పెద్ద వీడియో చేసి ఇక ఈ వీడియోనే లాస్ట్ కాబోలు పెడదాము, పెట్టేసేసి మనం ఇక తర్వాత ఏం జరిగిందో 5 వాడికి తెలుసు అనుకొని అస్సలు నేను ఏడవలేదు, బాధపడలే. ఎందుకంటే ఈ అన్ని ప్రాబ్లాల కన్నా ఇవన్నీ ఎదుర్కోవటం కన్నా మనం చచ్చిపోవటమే బెస్ట్ కదా అని కొన్ని రోజుల నుంచి అనుకుంటున్నా. మనం అనుకున్నది అవుతుందేమోలే కానీ అని లైట్ తీసుకున్నా. దబా బిర్యానీ కొద్దిగా తినేసి వెళ్ళిపోయి అక్కడ వీడియోస్ మంచి వీడియోస్ చేసి అందరితో కలిసి చక్కగా ఇచ్చేసి 2 గంటలకు వెళ్తే రాత్రి 8 అయింది ఫ్రెండ్. అస్సలు మంచినీళ్ళు తాగలేదు, నేను అసలు ఏం తినలేదు, అట్లాగే ఇబ్బంది పడుకుంటా కూర్చున్నా. వచ్చేసేసిన తర్వాత ఇంటికి వచ్చి వీడియోలు మంచిగా తీసుకున్నాను, పెట్టాను. మేడం వాళ్ళు అందరూ వచ్చారు, కలిసారు, చక్కగా కేక్ కట్ చేసాము. అయిపోయాక ఇంటికి వచ్చేసి కొద్దిగా అన్నం తినేసేసి మంచినీళ్ళు తాగి కొద్దిసేపు మెడిటేషన్ చేసి నిద్రపోయాను. అసలు నొప్పి పెట్టిపోయిందో మట్టు మాయమైపోయింది ఫ్రెండ్. చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా హుషారుగా ఉంది. ఇప్పుడు యాక్టివ్గా ఉంది. ఇదంతా పట్టేసింది, ఇదంతా నొప్పి వచ్చింది, ఇట్టే తగ్గిపోయింది. ఇప్పుడు లేచి నేను మీకు చెప్పాలని వీడియో చేస్తున్నా, పొద్దున్నే రెడీ అయ్యి. ఎందుకో తెలుసా ఫ్రెండ్, ఏదైనా ప్రోగ్రాలు, ఏదైనా ఫంక్షన్లు, పార్టీలు ఉంటాయి కదా, వెళ్తే మన మనసులో బాధని, మన గుండెల నొప్పిని మర్చిపోయాను నేను. మన ఒంట్లో బాధని, మన మనసులో బాధని 2 పోతాయి అనేది ఇది 100% నిజం ఫ్రెండ్స్. మా నాన్న చెప్పేవాడు నాకు. అందుకే నేను చెప్తున్నా, ఖచ్చితంగా మీరు
ఈ వీడియో చూడండి, నేను ఫస్ట్ చెప్పాను కదా, ఖచ్చితంగా ఇది పాటించండి ఫ్రెండ్. మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఏదైనా సంతోషకరమైన పనులు, మంచి మాటలు, మంచి సంతోషంగా ఉండే ఏమైనా ప్రోగ్రాలు ఉంటాయి కదా, ఖచ్చితంగా వెళ్ళండి మీరు. చాలామంది అయితే నిన్న మా బస్తీలో రాలేదు, సగం మంది వచ్చారు. ఏ చిన్న ప్రోగ్రాం అయినా హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా వెళ్ళామంటే ఒక సంవత్సరానికి సరిపాను ఎనర్జీ వస్తుంది అనేది నాకు ఇప్పుడు అర్థమైంది. ఈ మార్నింగ్ తెలిసినాక ఆ అమ్మాయికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ప్రోగ్రాం చేయించిన అమ్మాయికి. పాపం ప్రతి సంవత్సరం ఆ అమ్మాయి చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. ప్రతి సంవత్సరం ప్రోగ్రాం చేయించింది. ప్రతి సంవత్సరం నేను వెళ్తాను. ఈ సంవత్సరం అయితే చాలా అద్భుతం నా లైఫ్లో జరిగింది. అది మీకు షేర్ చేసుకోవాలని నేను పొద్దున్నే లేచి వీడియో చేశాను ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి చెప్తున్నా, సంతోషంగా ఉండటానికి, సంతోషకరమైన మాటలు మాట్లాడటానికి, అట్లాంటి మనుషుల మధ్యలో తిరగటానికే ఆలోచించండి. ప్రతి ఒక్కరికి మనకి లైఫ్లో ఎన్నో ప్రాబ్లంలు ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్, సీ యూ.